మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములు లెక్కలేని స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరంలో ఈ యొక్క మే నెలలో మేమందరము కూడా ప్రవేశించి నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఘనులనబడిన వారి అందరూ ఈ దినం ఎలా ఉంటుందో చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన నీ కృపతో మమ్మల్ని ప్రేమించి ఈరోజు నీ విధంగా సజీవంగా ఉండి నేను మహిమపరిచే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. అత్యల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ పక్షం నిలబడి వాక్యాన్ని అందిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలతోనూ నాతోనూ స్పష్టంగా మాట్లాడమని యేసునామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. రైట్. అందరూ కూడా ఈరోజు మన యొక్క వాక్య భాగము మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. అపోస్తలుడైన పౌలు గారు మనం చాలాసార్లు విన్నాం, ఈ భూప్రపంచంలో క్రైస్తత్వానికి ఒక మలుపు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ప్రపంచ క్రైస్తత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి గొప్ప వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. రక్షించబడిన నాటి నుంచి కూడా ఆయన ప్రభువుని విశ్వసించడం కానీ, ఆయన సన్నిధిలో కొనసాగడము కానీ, ఆయన కొరకు రేయింబగలు ప్రయాసపడడం కానీ మనం చూసినట్లయితే అనేక చోట్ల ఆయన ఎంతవరకు పరిణితి చెందాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అనే అంత గొప్ప స్థాయికి అపోస్తలుడైన పౌలు గారు వచ్చారు. ఆయన జీవిత కాలంలో అనేక సంఘ స్థాపనలు చేశారు. అద్భుతమైన సంఘాలని ఆయన స్థాపించారు. అలాంటి సంఘములో ఒక సంఘము ఈ కొరింథీ సంఘము. ఈ కొరింథీ సంఘములో అనేక సమస్యలు వాటిల్ని. ఈ కొరింథీ సంఘము చాలా భౌతికంగా చూసినట్లయితే బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, అన్ని వసతులు కలిగినటువంటి ప్రాంతం. అలాంటి స్థలములో ప్రారంభించినటువంటి కొరింథీ సంఘములో అనేకమైనటువంటి సమస్యలు వాటిల్నివి. ఆ సమస్యలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారి యొక్క యొద్దకి చేరినాయి. అప్పుడు పౌలు గారు అనేక పర్యాయాలు ఆ సంఘాన్ని పునరుద్ధరింప చేయాలి, ఆ సంఘాన్ని దేవుని కొరకు ఒక ప్రత్యేక విశ్వాసంలో స్థిరపరచాలి అనేటువంటి ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశారు. ఈ 2 పత్రికలు రాసి అనేక సంవత్సరాలైన తర్వాత 3వసారి ఆ ప్రాంతాన్ని దర్శిస్తున్నప్పుడు ఆ సంఘంతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. మనము సర్వసాధారణంగా మనిషి యొక్క నైజం ఏంటంటే ఎదుటి వారిని పరిశీలిస్తాం. ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆ వ్యక్తి మంచిది లేదా అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా ఎదుటి వారిని మనం పరీక్షిస్తాము. కానీ దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఎందుకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, ఈ మాట చెప్పింది ఇప్పుడే కాదు, మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఆ యొక్క కొరింథీ సంఘస్థులందరూ కూడా బలలో పాలు పంచుకుంటున్నప్పుడు ఆ బలలో పాలు పంచిన విధానము చాలా అగోచరంగా లేదా చాలా అయోగ్యంగా వాళ్ళందరూ కూడా బలలో పాలు పంచుకుంటున్నారు. ఈ బల్ల యొక్క సారాంశం ఏంటి? ఈ బల్లని ఎందుకు స్థాపించారు? దేవుడు ఏ ఉద్దేశంతో ఈ బల్లని ప్రారంభించాడు అనే సంగతిని ఈ కొరింథీ సంఘస్థులందరూ కూడా మర్చిపోయి, ప్రభు బల్ల అంటే గనక
భోజనం చేయుట అనేటువంటి భావనతో బ్రతికి వారందరూ కూడా ప్రభు యొక్క బల్లంటే గనక ప్రేమ విందు అనే భావనతో ఉండి కొన్ని విభేదాలు పెట్టుకుని అక్కడ కొంతమంది సమృద్ధిగా భోంచేసేవారంట, కొంతమంది ఆకలితో ఉండేవారంట. అసలు ప్రేమ విందు అనేటువంటి ఆ మాటకి అర్థాన్నే మార్చివేశారు. ఈ రోజున ప్రేమ విందు అంటే రెండు పదాలు కలయిక. అది ఈ రోజున ఎక్కడ చూసినా కానీ విందు కనపడుతుంది కానీ ప్రేమ అనేది కనపడతలేదు. ఈ 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో మన జాగ్రత్తగా చూసినట్లయితే కనుక చూడండి, మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏలయనగా ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. అందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు, ఒకడే మత్తుడైపోతున్నాడు. ఇదేమి అన్నపానములు పుచ్చుకునుట మీకు ఎల్లలేవా? దేవుని సంఘము తిరస్కరించడానికి మీరు సిగ్గుపరచుదురా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత బాధాకరమైన మాట ఈ యొక్క ప్రభు బల్ల గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మీరు వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, ప్రేమ విందు అంటున్నారు. ఆ ప్రేమ విందని చెప్పుకొని కొంతమంది స్వార్థంతో సమృద్ధిగా భోంచేస్తున్నారు, కొంతమంది ఆకలితో ఉంటున్నారు. అంతేకాకుండా పేదవారిని ఒక చూపు, ధనికులను ఒక చూపు, డబ్బున్న వాళ్ళని ఒక రకంగా ప్రేమించడం, డబ్బు నేలన్నారు ఒక రకంగా మీరు తిరస్కరించడం, ఇలాంటి సమస్యలు, కక్షలు, ఒకరికంటే మేము గొప్ప అనేటువంటి భావనతో మీరందరూ కూడా భావించి బలలో పాలు పంచుకున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది దేవుని వాక్యానుసారమైనది కాదు. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరేం చేస్తున్నారు? మీ జీవితాలలో దేవుని పట్ల మీరు కలిగిన విశ్వాసం ఏంటి, దేవుని పట్ల మీరు కలిగిన నమ్మకత్వం ఏంటి అని చెప్పి మీరు ఇతరుల్ని పరీక్షించడం కంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క కడవరి దినాల్లో చూసినట్లయితే అనేక సంఘాలు ప్రేమ విందు అనేటువంటి ఆలోచనతో, మంచిదే, క్రైస్తవులందరూ కూడా కలిసి వారు కలిగి ఉన్నటువంటి వాటినన్నీ పక్కన పెట్టి ఏ రకమైనటువంటి తారతమ్యాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి ఒకే పాత్రలోని తాగడం, ఒకే పాత్రలో తినడం, ఇవన్నీ కూడా వాక్యానుసారమే. అయితే దానివల్ల ఈ రోజున సంఘాలు విచ్ఛిన్నమైపోకూడదు. దాని ద్వారా సంఘములో అనేక సాతానుకు చోటిచ్చి సంఘాలను ఏమాత్రం కూడా చిన్నాభిన్నం చేసే వ్యక్తులుగా ఉండకూడదు అని చెప్పి ఆ రోజున కొన్ని వేల సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారు రోషముతో, అభిషేకముతో మాదిరికరమైన జీవితం జీవించి ప్రారంభించిన కొరింథీ సంఘంలోనే అనేక సమస్యలు వాటిల్లితే ఈ కడవరి దినాల్లో అనేక సంఘాలలో ఇలాంటి పరిస్థితిని వాటిల్లుతున్న సమయంలో అపోస్తలుడైన పౌలు గారి సంఘానికి ఏ రకమైన హెచ్చరిక ఇచ్చాడో కడవరి దినాల్లో కూడా ఈ రోజున మనకి కూడా దేవుడు అదే హెచ్చరికనిస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఏం చెప్పంటున్నాడండి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ పరీక్షించుకోవడానికి కొలమానికేంటి? ఈ పరీక్షించుకోవడానికి వాడేటువంటి ఆ యొక్క కొలమానికేంటి అని మనం చూస్తే ఒకటే ఒక కొలమానిక, మనము దేవుని యందలి విశ్వాసము కలిగి ఉన్నామా? ఒక వ్యక్తి దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి హృదయం నిండా కూడా దేవునికి మాత్రమే ప్రత్యేకమైన స్థానం ఇవ్వగలుగుతాడు. ఈ భూ ప్రపంచంలో అన్నిటికంటే ప్రత్యేకమైన స్థానాన్ని నా దేవునికి స్థానం అనేటువంటి భావనతో అపోస్తలుడైన పౌలు గారు ఎంతగా ఆయన ఉన్నారంటే, ఆయన్ని తాను ఎలా పరీక్షించుకునేవాడంటే, ఆయన ఒక చోట అంటాడు కదండి, పరీక్షించుకుంటాను దానికోసం విలాప వాక్యములు బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త ఒక మాట అంటాడు చూడండి. ఇర్మియా విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకుని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా ఇర్మియా గ్రంథకర్త విలాప వాక్యములు ఆయన తెలియజేస్తున్నమాట,
మనమందరము కూడా మనల్ని మనం పరీక్షించుకుని ఆయన తట్టు తిరగాలి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు మేము దేవుని చేత ఏర్పరచుకున్న జనాంగము, దేవుని చేత ప్రత్యేకించుకున్న జనాంగము, మేమందరము కూడా మా పితరులు ఒకే పాత్రలు తాగారు, ఒకే మన్నను భుజించారు అని చెప్పి వాళ్ళు కలిగి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని చూసి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇది తప్పు, నీ స్థితి ఎలాగుంది, నా స్థితి ఎలాగుంది అని. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ప్రభు తట్టు తిరగండి. మాటలు కాదు, మాటలు చెప్పడం చాలా ఈజీ. మన హృదయాలలో గనక దేవుడు పరిశీలనగా చూస్తే మనం దేవుని తట్టు తిరిగిన వారుగా, మన పరీక్షించుకునే వారుగా, మన గుండె లోతుల్లో హృదయపూర్వకంగా దేవునికి మాత్రమే స్థానం ఇచ్చే వ్యక్తులుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది, ఇంక్లూడ్ నాతో సహా, ఈ రోజున చాలామంది ఈ యొక్క పరీక్షల్లో విఫలమైపోతాం. రెండవదిగా బైబిల్ గ్రంథంలో అపోస్తున్నటువంటి పౌలు గారు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 21-22 వచనాలు అంటున్నాడు కదా, సమస్తను పరీక్షించి మేలైన దాని యందు చేపట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువు ఆ మాట మొత్తం చదువు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడే ప్రతి విధమైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ సంఘమా, తెస్సలోనిక సంఘస్థులకు చెప్తున్నాడు, ప్రతి దానిని కూడా పరిశీలించండి, ప్రతి దాన్ని కూడా పరీక్షించండి, మేలైన దానిని మాత్రం మీరు ఎంచుకోనండి. పరీక్షించకుండా, టెస్ట్ చేయకుండా మనం ఎప్పుడూ కూడా మన జీవితాల్లో ఆఫ్టర్ ఒక 50 రూపాయలు లేదా 30 రూపాయలతో కొనే కూరగాయలని చాలా పరీక్షిస్తాం. మన ఇంట్లో వాడే ప్రతి వస్తువుని కొనడానికి 1-2 సార్లు పరీక్షిస్తాం. అలాంటిది నిత్య జీవం వైపు నడుస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా వాళ్ళ జీవితాలని పరీక్షించుకునేవారుగా ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు దేవుని హృదయానుసారుడు అవడానికి ఆయన తన జీవితంలో వాడినటువంటి ఒక విలువైనటువంటి ప్రార్థన 139వ కీర్తన 24వ వచనం ఒకసారి చదవండి. 139వ కీర్తన. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన చూడండి. ఏ రోజు నేను మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, దయచేసి మనము ఎప్పుడైనా ఎక్కడైనా, దేవా నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గం నడిపించుము అని చెప్పి తన్ను తాను పరీక్షించుకునేటట్లుగా, నాకు తెలియదు నా మాట ద్వారా నా యొక్క జీవితం అపవిత్రమైపోయిందేమో, నాకు తెలియదు నా ఆలోచన ద్వారా, నా క్రియల ద్వారా అనుదినము నా జీవితంలో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ క్రైస్తవుడు కూడా, ఏ మనిషి కూడా నా జీవితంలో పరీక్షించుకోవడానికి అవకాశమే లేదు. నేను అన్నిటిలో కూడా చాలా ఉత్తీర్ణుడయ్యాను, నాకు తెలుసు అన్నీ కూడా, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, నేను చక్కని పరిచయం చేశాను, చక్కని పాటలు పాడాను, చక్కని ఆరాధన చేశాను, చక్కని వంటలు చేశాను, నా బ్యాక్గ్రౌండ్ అనేటట్లు భావన కాకుండా ప్రతి క్రైస్తవుడు ఈ రోజున మైక్ పట్టుకున్న నా దగ్గర నుంచి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా అనుదినము మనం చేయవలసిన ప్రార్థన తెలుసా? దేవా, నేను నా జీవితంలో నన్ను నేను పరీక్షించుకునేటువంటి అవకాశం కల్పించు, నీకు ఆయాస్కర మార్గం నా ఉందేమో చూడుము, నిత్య మార్గం నడిపించు. మనిషి ఏ విధంగా అయినా కానీ అనుదినము కూడా ఈ లోకంలో అపవిత్రుడవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఉన్న మనం ఖచ్చితంగా నేను పరిశుద్ధిని అనేటువంటి భావనతో బ్రతకూడదు. దావీదు అదే చేశాడు, దావీదు అదే ప్రార్థన చేశాడు. దేవా, నన్ను పరిశోధించి నన్ను పరీక్షించి తెలుసుకున్నాము, నీకు ఆయాస్కర మార్గం ఎందునేమో చూడము, నిత్య మార్గం నడిపించు. దయచేసి అందరం ఒకటి ప్రార్థన మన వ్యక్తిగత జీవితం లేకపోతే ఈ ఉదయకాలసం నుంచి మన ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. మన ప్రార్థన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకు ఆయాస్కర మార్గం ఉందేమో చూడము. ఎందుకు కొరింథీ సంఘాన్ని బట్టి పౌలు గారికి ఇంత భారం, ఇంత బాధ? ఒకవేళ కొరింథీ సంఘాన్ని హెచ్చరించేయాలనుకుంటున్నాడా? లేదు, ప్రేమపూర్వకంగా సంఘాన్ని మార్చుకోవాలని,
ఆయన చెప్పే మాటలు, ఆయన రాసిన పత్రికని జాగ్రత్తగా చూస్తే ఆ యొక్క కొరింథీ సంఘాన్ని ఏ విధము చేతనైనను ఆ హక్కును చేర్చుకుని వాళ్ళని పునరుద్ధరింప చేయాలనే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. అక్కడ జరిగిన వాస్తవం మనం చూస్తే అసలు ఈ బల్లారాధన ఎందుకు ప్రారంభించిందంటే, యూదులకి ఒక సాంప్రదాయం ఉంది, యోధా జనాంగానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఏంటంటే, వారందరూ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూసేటువంటి ఆ యొక్క భాగంలో వారు ప్రతిసారి కూడా సమాజంగా కూడుకుని ప్రేమ విందు చేసుకుంటూ ఉండేవారు. ఆ ప్రేమ విందు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి ఆలోచనలు తెలుసా, మనమందరము కూడా ఐక్యతగా ఉండి ఒకే పానము చేసి ఒకే ఆహారము తిని మెస్సయ్య కొరకు ఎదురు చూద్దాం. ఆ మెస్సయ్య మనం విడిపించడానికి, మనం రక్షించడానికి, ఈ రోమా ప్రభుత్వం నుంచి మనకు విడుదల కలుగు చేయడానికి ఆ మెస్సయ్య రాబోతున్నాడని చెప్పి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధముగా ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా జనాంగము ఆ విధముగా ప్రేమ విందు చేసుకుంటా ఈ యొక్క మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ క్రమంలో భాగంగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక చోట, మీరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సస్సడుగున దినాలలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టారు. 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత అక్కడ ఉన్నట్టు యూదులందరూ కూడా భోజనం చేసిన తర్వాత, అక్కడ ఆహారం భుజించిన తర్వాత వాళ్ళ మనసులో వచ్చిన ఆలోచన తెలుసా, ఈయన్ని మెస్సయ్యగా మనం భావిందాం, ఈయన్ని మనం రాజుగా చేసుకుందాం, అనేటువంటి ఆలోచనతో వారు ఉంటున్నారు. ఈ రోజున దేవుని రాజ్యం అంటే అన్నపానములు కాదు, దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, దేవుని యొక్క నీతి ఉంది. ఈ రోజున ఎంతమంది చిన్న చిన్న విషయాల కోసం, ఈ రోజున ఎంతమంది మాకు సరిగ్గా ఆహారం పెట్టలేదు, లేదా మాకు సరైనటువంటి వసతులు కల్పించలేదు అనేటువంటి భావనతో దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క పరిచర్యకి దూరం అయిపోతున్నటువంటి ఎంతమందిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు అక్కడున్న వారందరినీ కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీరు భోజనం చేయడానికి మీ ఇళ్ళలు ఉన్నాయి, అది కాదు ఇక్కడ మీరు చేయవలసింది, మీరందరూ కూడా ఒకే పానము తాగుతున్నాం, మేమందరూ ఒకే ఆహారం తింటున్నాము. ఇది ప్రభు యొక్క మరణ పునరుత్థానం ప్రచురం చేయడానికి దేవుడు నియమించినటువంటి ఒక కట్టడ అనే భావనతో మనం అందరము కూడా దేవుని యొక్క బలలో పాలు పంచుకోవాలని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గమనించాలని ప్రభువుపేట తెలియజేస్తున్నాను. రైట్, ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఈనాటికి ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి క్రైస్తవుని కూడా బాధించేటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా, ఈ రోజున చాలామందికి నేను రక్షించబడ్డాను అనే నిశ్చయత చాలామందికి లేదు. ఒకప్పుడు రక్షించబడ్డం అంటే గనక పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవునికి వాళ్ళ జీవితాన్ని అప్పగించుకుని విశ్వాసంలో స్థిరపడినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమనేవారంటే, మేము రక్షించబడ్డాం, మేము బాప్తిసం పొందామనేవారు కాదు. రక్షించబడి 5 సంవత్సరాలు అయింది, రక్షించబడి 10 సంవత్సరాలు అయింది అనేవారు. ఎక్కడా కూడా నేను బాప్తిసం పొంది 10 సంవత్సరాలు అయింది అనేవారు కాదు. రక్షించబడ్డం అంటే బాప్తిసము ఒక ప్రామాణికం అనేది కాదు. రక్షించబడ్డం అనేది ఖచ్చితంగా పాప క్షమాపణ నిశ్చయతను కలిగి ఉండడం. ఈ రోజున సాతానుడు అనేక మందికి అపరాధ భావాన్ని కలుగు చేసి, ఈ రోజున చాలామంది రక్షించబడ్డానికి నిశ్చయత ఏంటి, నేను సంపూర్ణంగా రక్షించబడ్డాను, దేవుని చేత ఏర్పరచబడ్డాను, నా పాపముల నిమిత్తమే పాప క్షమాపణ కలిగింది అని నిశ్చయత కలిగినటువంటి వ్యక్తులు చాలా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున రక్షణ ఆనందాన్ని ఈ రోజున చాలామంది అనుభవించలేకపోతున్నారు. రక్షణ ఆనందాన్ని ప్రభు సన్నిధిలో సంతోషంగా అనుభవించలేకపోవడానికి కారణము గత కాలపు చీకటి జీవితాలు, గత కాలంలో చేసినటువంటి అనేక అక్రమాలు, గత కాలంలో చేసినటువంటి అనేక తప్పిదాలు ఈ రోజున మన మనస్సాక్షిని పట్టి పీడిస్తూ ఉంటుంటే అది ఎలా అయిపోయిందో తెలిసింది. మన యొక్క మనస్సాక్షిని, మన హృదయాన్ని ఒక ఆమ్లం వలె, అంటే ఒక యాసిడ్ వలె రోజు రోజుకి నీ జీవితాన్ని తినివేసేటువంటి ఆ ప్రమాదంలో ఉండి ఈ రోజున హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో
ఆనందించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. నేను రక్షించబడ్డానటువంటి నిశ్చయత కలిగినటువంటి విశ్వాసులు చాలా తక్కువ మంది. కాబట్టి అనేక మంది హృదయాలలో, అనేక మంది ముఖాలలో రక్షణ ఆనందాన్ని చూడలేకపోతాను ఈ రోజున క్రైస్తవ సమాజానికి. ప్రతి ఒక్కరము కూడా గతకాలపు అనుభవాల్లోనే, గతకాలపు ఓటముల్లోనే, గతకాలపు ఆ చీకటి అనుభవాల్లోనే ఈ రోజుని కూడా నేను రక్షించబడ్డానా, నాకు పాప క్షమాపణ కలిగిందా, నిజముగా దేవుడు నన్ను విమోచించాడా అని చెప్పి ఈ రోజున చాలామంది రక్షణ గూర్చిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. కొంతమంది అయితే గనక రక్షించబడకపోయినాగా రక్షించబడ్డామనేటువంటి ఆ యొక్క ఏమంటారండి భ్రమలో బ్రతుకుచూ ఉంటున్నారు. చాలామంది ఆ భ్రమలో బ్రతుకుచున్నారు. మేము రక్షించబడ్డాం, మేము చాలా కాలం మంది రక్షించబడి బాప్తిస్మం పొంది చాలా కాలమైంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నా లేదా వాక్యం చెప్తున్న నా జీవితంలో కూడా దయచేసి రెండు విషయాల మధ్య సతమతమైపోతున్నటువంటి ప్రతి క్రైస్తవుని కూడా దేవుడిస్తున్నటువంటి ఒక చక్కని ఒక ఆలోచన, పరీక్షించుకుందాం. మన ప్రభు సన్నిధిలో పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరీక్షించుకోవడానికి ప్రతి ఒక్కరము కూడా గమనించండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనమందరము కూడా ఎలా రక్షించబడ్డాం అనే దాన్ని చూసినట్లయితే కనుక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చిన. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే దేవునికి స్తోత్ర హల్లెలూయా. రైట్, మీరు పరీక్షించుకోండి. మరి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. రైట్, దేవునికి స్తోత్ర హల్లెలూయా. పరీక్షించుకోవలసినటువంటి మొట్టమొదటి పొలమానిక, మనము రక్షించబడినది దేవుని యొక్క కృప ద్వారానే. దేవుని యొక్క కృప ద్వారానే. కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేదే కృప. మీరు కృప ద్వారానే, విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. అది మీ వల్ల కలిగినది కాదు. నేను చదువుకున్నాను కాబట్టి, నేను చాలా భక్తిపరుని కాబట్టి, నేను చాలా యోగ్యమైన వాడిని కాబట్టి, నాలాంటి వారి ఈ ప్రాంతంలో లేరు కాబట్టి దేవుడు నన్ను మాత్రం ఏర్పరచుకుని నాకు ఈ పరిచయం అప్పగించాడు అనుకోవడం అనేది అవివేకం. మనం పరీక్షించుకోవడానికి మొదటి కొలమానిక, నేను రక్షించబడినది కృప ద్వారానే. నేను రక్షించబడినది ఆయన యందలి విశ్వాసము ద్వారానే. దయచేసి మనల్ని అందరినీ కూడా దేవుడు ఎలా రక్షించుకున్నాడంటే కృపచేత రక్షించుకున్నాడు. కృప అంటే గనక మనము రక్షించబడ్డానికి అర్హులము కాదు. మన బ్యాక్గ్రౌండ్ చూస్తే గనక అందరికీ కూడా ఒక బాధాకరమైన చరిత్ర ఉంటుంది, ఒక కన్నీటిని తెప్పించేటువంటి చరిత్ర ఉంటుంది. అనేక అక్రమాలు, అనేకమైన మోసాలు, అనేక బాధాకరమైన పరిస్థితులు మన జీవితాలని బిక్కిరి చేసి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, నా జీవితంలో అంటే మంచి రోజులు చూస్తాననుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ కృపగల దేవుడు నిన్ను కూడా ఆయన కృప ద్వారా రక్షించుకున్నాడు. ఆయన కృప ద్వారా రక్షించుకున్నాడు. మనం ఎలా పరీక్షించుకోవాలంటే, నీ హృదయంలో నీకు అనిపిస్తున్న నాకు చాలా టాలెంట్ పరుణ్ణి, నీ హృదయంలో అనిపిస్తూ ఉంటుంది నేను చాలా చక్కగా వాక్యం చెప్పగలను, మన హృదయంలో చాలా అనిపిస్తూ ఉంటుంది నేను చక్కగా ఆరాధన చేయగలను అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా ఆయన నన్ను రక్షించినది ఆయన కృప ద్వారానే తప్ప నా యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి కాదు అనే భావన కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం చూసినట్లయితే కనుక, రెండవదిగా చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవునికి స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండవదిగా మనం పరీక్షించుకోవాలి, మనము దేవుని కృపచేత రక్షించబడ్డామా, మన క్రియల ద్వారా దేవుడు రక్షించుకున్నాడంటే మనం ఏం చెప్పాలి? ఆయన కృప ద్వారా రక్షించుకున్నాడని చెప్పి నీవు నిశ్చయించుకోవాలి, నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. రెండవదిగా మనము గర్విష్ఠులమా లేదా మనము దీన మనస్సు గలవారమా
అతిక్రమమును దాచిపెట్టువాడు వర్తలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఒక చక్కని అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఈ రోజున సాతానుడు ప్రతి మనిషికి చెప్పేటువంటి ఒక ఆలోచన తెలుసా? నీవు రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, రక్షించబడి బాప్తిసం పొందిన నీవు మరలా జారిపోయావు. జారిపోయిన నీవు ఏ ముఖం పెట్టుకుని చచ్చిపోస్తావు? జారిపోయిన నీవు ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తావు? ఇక మానేసే, నీ హృదయాన్ని కఠినం చేసుకో అని చెప్పి సాతానుడు మనకి ఒక రకమైనటువంటి ఆలోచనలు కల్పిస్తూ ఉంటాడు. ఎందుకనంటే గత వారంలో యోబు గురించి వాక్యం చెప్పేటప్పుడు దేవుని యొక్క న్యాయ సభల్లోకి సాతానుడి యొక్క ప్రవేశానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మనిషిని కూడా, ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి దేవునికి అలాగే సాతానుకు కూడా సమానంగా తెలుసు. కాబట్టి సాతానుడు పదే పదే చెప్తాడు, దేవుని యొద్ద క్షమాపణ ఉంది, దేవుని దగ్గర క్షమాభిక్ష కలిగి ఉన్నాం అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి మన అతిక్రమణ మనం ఒప్పుకునేడా ఆయన నమ్మదగిన దేవుడు, సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తాడు అనేటువంటి వాక్యాన్ని నీ జీవితంలోనికి ఆలోచన రానివ్వకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరము కూడా ముఖం చూపించిన అర్హులం కాదని చెప్పి అందరము కూడా ఈ రోజున మనము దేవునికి దూరం చేసుకుంటూ ఉంటున్నాం. దయచేసి తప్పిపోయిన కుమారుడు గురించి మీకు అందరికీ కూడా తెలుసు. తప్పిపోయిన కుమారుడు చివరికి తన జీవితంలో సర్వం కోల్పోయి పందులు తినేటువంటి పట్టును కూడా తినడానికి నోచుకునే స్థితిలో అప్పుడు వాడు తాను సఫర్ చేసుకున్నాడు. నేను చేసిన మిస్టేక్ ఏంటి? నా జీవితం ఇంత దిగజారిపోవడానికి, నా బ్రతుకు ఇంత నాశనం అయిపోవడానికి రాకుమారుడిగా జీవించే నేను, తండ్రి ప్రేమని పొందుకొని సంతోషంగా జీవించే నేను, ఆకలి దప్పికలు లేకుండా ఆ తండ్రి ప్రేమను హృదయపూర్వకంగా పొందుకునే నేను, ఈరోజు నా స్థితి ఇంతగా దిగజారిపోవడానికి, నా పరిస్థితి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోవడానికి ప్రధాన కారణము నా యొక్క అవిధేయత, నా తప్పిదం అని చెప్పి తప్పిపోయిన కుమారుడు తాను సఫర్ చేసుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరము కూడా మనకు తెలిసి తెలియక మన దైనందిక జీవితాలలో అనేక శోధనలు, మన దైనందిక జీవితాల్లో అనేకమైనటువంటి ఆటంకాలు, మన దైనందిక జీవితాల్లో అనేకమైనటువంటి పరీక్షలు, అగ్ని లాంటి పరీక్షలు మన జీవితాల్లో వస్తూ ఉన్నప్పుడు దయచేసి మనం అందరము కూడా ఎప్పటికప్పుడు సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవా నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు, నాకు ఆహారం దయచే, నాకు ఇల్లు దయచే, నాకు కారు దయచే, నాకు అది దయచే అని చెప్పి భౌతిక పరమైనటువంటి వాటి కొరకు అడిగిన వాటికంటే దేవుని సన్నిధిలోకి మోకరించిన సాయంకాలం, దేవా ఈరోజు నా జీవితంలో నా మాట ద్వారా ఎంతమందిని గాయపరిచాను, నా ప్రవక్తను బట్టి ఎంతమందిని నేను గాయపరిచి ఉండొచ్చు, నేను ఎవరినైనా కానీ అనకూడని మాట అని వాళ్ళని బాధ పెట్టానా, నా యొక్క ప్రవక్తను బట్టి, నా క్రియలు బట్టి ఎవరైనా కానీ ఏడ్చారా? దయచేసి ఒకవేళ నాయందు నీకు ఆయస్కర మార్గం మీద ఉంటే కనుక తీసివేసి నిత్యమార్గం నడిపించు ప్రభువా, నన్ను క్షమించు అని చెప్పి మన హృదయం నిశ్చయత కలిగి బెడ్ మీదకి పడుకోవడానికి వెళ్తే కనుక నీకు ప్రశాంత నిద్రపడతారు. దయచేసి ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే స్నానం చేస్తామో ఆ విధంగానే ప్రతిరోజు కూడా దేవుని వాక్యము చేత, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేత మనం స్వపరీక్ష చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దయచేసి స్వపరీక్ష చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు స్వపరీక్ష చేసుకోవాలంటే, రెండవదిగా నేను గర్విస్తూ ఉన్నా, నేను దీన మనస్సు గలవాడినా. యేసుక్రీస్తు ప్రభువారు లోకాసు 18వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పారు. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తన్ను తాను గణపరుచుకుంటున్నాడు. వాస్తవంగా వాడు అన్నిట్లు కూడా అర్హుడే. నిజంగానే దర్శన భాగం ఇస్తున్నాడు, నిజముగానే ఉపవాసాలు ఉంటున్నాడు, నిజముగానే ధర్మశాస్త్రం పఠిస్తున్నాడు, నిజముగానే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోగలుగుతున్నాడు, నిజముగానే దేవుని సన్నిధిలో అనేక గొప్ప స్థితిని కలిగి ఉన్నాడు. కానీ సుంకర్ అనేవాడు ఒక మూలం కూర్చొని తన జీవితంలో ప్రభు వైపు తట్టుకుని ఎదుటి వారిని చూడకుండా, ఈ పరిసయ్యుడు చేసిన తప్పేంటో తెలిసింది, తన్ను తాను ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటున్నాడు. వీడితో పోలిస్తే నేను గొప్ప, అవునా కాదండి? వీడితో పోలిస్తే నేను గొప్ప. కానీ సుంకర మాత్రం అలాగా ఎదుటి వారితో పోల్చుకోవట్లేదు.
నేను ఎలా ఉన్నాను, నేను ఎలా, ఏ మంచి మాట ఉంటుంది చదవండి. ఉమ్, ఉమ్, ఆ, 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 దేవ్ ఆ, దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో ఒక మంచి విలువైనటువంటి మాట ఉంటుంది, స్వపరీక్ష చేసుకుంటా. అంటే మనం ఇతరులతో కంపేర్ చేసుకోకపోతే, ఇతరులతో కనుక పోల్చుకోకపోతే, మనల్ని మనం స్వవిమర్శన, ఓకేనా, మనల్ని మనం విమర్శించుకుంటే మనం చాలా మనల్ని బట్టి మనం గర్వించవచ్చు అంటే, ఓకేనా. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది. ఐ థింక్ 2వ కొరింథీ రాసిన 13వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, చూడండి. ఆ, 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 ఆ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఏమంటుందంటే మనల్ని మనం మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటే, స్వవిమర్శన చేసుకుంటేనంటే అండి, అప్పుడు మనల్ని బట్టి మనం గర్వంగా బ్రతకగలుగుతామంటే, ఓకేనా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడు నేను చెప్తున్నాను కదండి, మనము హుందాగా టీవీగా బ్రతకాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి. ఒక సీక్రెట్ ఏంటి చెప్పండి, చెప్పండి. ఒక విలువైన సీక్రెట్ ఏంటంటే, ఈ అపోస్తలు కొరింథీ పత్రికలో ఉంటుందని విలువైన మాట. మనల్ని గనక మనం స్వపరీక్ష చేసుకుంటే మనల్ని బట్టి మనం అతిశయపడవచ్చు అంటే, మనల్ని బట్టి మనం గర్వపడవచ్చు అంటే. అయితే ఈ యొక్క సుంకరి కానీ పరిసేయుడు కానీ, వీడు పరిసేయుడు ఏం చేస్తున్నాడంటే ఎదుటి వారిని పోల్చుకుని వాడి లోపాలను ఎత్తుతున్నాడు. కాబట్టి వీని యొక్క ప్రార్థన తిరస్కరించబడింది. సుంకరి మాత్రము కడులెత్తి వాడేంటో, వాడి స్థితి ఏంటో, వాడి పరిస్థితి ఏంటో రొమ్ము కొట్టుకుని ఆకాశం వైపు నా కనులెత్తడానికి అర్హును కాదని చెప్పి తన స్థితిని బట్టి తను తాను విమర్శించుకున్నాడు. కాబట్టి వాడు నీతిమంతుడిగా అక్కడి నుంచి వెళ్ళగలిగాడు. కాబట్టి మన ప్రార్థనలు ఎప్పుడు కూడా స్వవిమర్శన, మనల్ని మనము విమర్శించుకునుట. ఎంతమంది చేయగలుగుతున్న ఈ ప్రార్థన? ఎంతమంది మనల్ని మనం విమర్శించుకోగలుగుతున్నాం? ఎంతమంది మన యొక్క లోపాలని మన లోపాలను బట్టి మనము విమర్శించుకోగలుగుతున్నాం? ఈ యొక్క సుంకరి వలె అలా చేయగలిగితే నీ హృదయము నిన్ను బట్టి, నీ పరిస్థితిని బట్టి నువ్వు గర్వంగా బ్రతకగలుగుతావంటే బ్రతికిన కొద్ది కాలం. సో కాబట్టి మనలో గర్వం ఉందా లేదా దీనత్వం ఉందా అనే విషయాన్ని గమనించుకోవడానికి దేవుడు కృప చూపించిన గాక. మూడవదిగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 15-17 వరకు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకోండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మూడవ పరీక్ష, మూడవ స్వపరీక్ష. మొదటిది ఏంటి? కృపచేతను రక్షించబడ్డాం. ఓకే. రెండోది, నేను తగ్గించుకుని బ్రతుకుతున్నానా, గర్వంతో బ్రతుకుతున్నానా పరీక్షించుకోవడం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, లోకం ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా? అసలు మాట చెప్పాలంటే కనుక, దేవుడు అంటే నాకు ఈ ప్రపంచంలో దేవుని తర్వాతే ఎవరండి అని ఈజీగానే వేస్తాం. అందులోనే ఎవరుంటారు ఇక్కడ? దేవుడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరో లేరండి అనే మాట అంటాం మనం, అందరం అంటాం. అవునా? అసలు మన నోటంటే వచ్చేది ఆ మాట, అవునా కదా? సో కానీ ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనను లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వాడిలో ఉండదు. ఏ వ్యక్తి కూడా పొరపాటున కూడా దేవుణ్ణి లోకాన్ని బ్యాలెన్స్ చేయలేడు. చేయగలుగుతాడా? ఎట్టి పరిస్థితిలో చేయలేడు. మనం అయితే లోకాన్ని ప్రేమిస్తాం, దేవుణ్ణి విడిచిపెడతాం. అయితే దేవుని ప్రేమిస్తాం, లోకాన్ని విడిచిపెడతాం. ఈ రెండింటితో కూడా ఈ రోజున క్రైస్తవ సమాజం లోకాన్ని దేవుని గనక మనం ప్రేమించే ప్రయత్నం చేస్తే మనలో దేవుని ప్రేమ అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ భూప్రపంచంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఎంతగా ప్రేమించాడంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు
మే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా నా దేవుని యొక్క ప్రేమ ముందు నాకు ఒక పెంట కుప్పగాయించుకుంటున్నాను, ఒక పెంట కుప్పగాయించుకుంటున్నాను. ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలా అయిపోయింది తెలుసా? నీ జీవితం నువ్వు కోరుకున్న కోరికలు, నువ్వు ఆలోచించిన ఆ ఆలోచనలు నీ జీవితంలో నెరవేరకపోతే ప్రార్థన మానేసే వ్యక్తులుగా ఉంటున్నారు, దేవుని సన్నిధి దూరం అయిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యానుసారం అది కాదు. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా, ఈ లోకంలో నీకు జీవితం ఏది పొందుకున్నా పొందుకోపోయినా, ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఎన్నదగినది కాదనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలి. ఆ శ్రేష్టమైన అనుభవంలోనికి ప్రతి వ్యక్తి కూడా రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దయచేసి పరీక్షించుకోండి, నీ హృదయంలో దేవునికి చోటిస్తున్నామా? ఆయన బలవంతంగా నీ హృదయంలోకి వచ్చేవాడు కాదు. నీ హృదయమైన తలుపు దగ్గర నుంచి తట్టుచు ఉన్నాడు. ఎవడైనా ఆయన స్వరం విని ఆయనకి స్థలం ఇస్తాడేమో, ఆయనకి చోటిస్తాడేమో అని చెప్పి నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. కానీ ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఈ లోకమైనటువంటి అలల చేత కొట్టబడి దేవునికి స్థానం ఇవ్వలేనటువంటి వ్యక్తులుగా ఈ రోజున మనం బ్రతుకుచూ ఉంటున్నాం. దయచేసి హృదయపూర్వకంగా పరీక్షించుకోండి, మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించడం అంటే అవసరమైతే ఆయన కొరకు ఏదైనా త్యాగం చేసేటువంటి తత్వం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన పత్రికల ద్వారా అనేక సంఘాల్ని ప్రభావితం చేయగలిగారంటే, ఇదే కొరింథీ రాసిన పత్రికలో ఆయన అంటున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, లోకమునైన లోక ఆశలను ప్రేమించట్లేదు. మీరు నన్ను పోలి నడుచుకోనండి, నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పి ధైర్యంగా చెప్పేటువంటి ఆ అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు రావడానికి దేవుడు కృప చూపించును గాక. ఈ రోజున యావిగేషన్, ఈ రోజున ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు ఈ లోక సంబంధం వాటి కొరకు ప్రాకులాడుతున్నారు. ఈ లోక సంబంధమైన సుఖభోగాల కొరకు, ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి అవసరాల కోసమే ప్రభువుని నమ్ముకునే వారు ఉంటున్నామే తప్ప, ప్రభు కావాలి, ఆయన ప్రేమ కావాలి, ఆయన రాజ్యం కావాలి, ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలి, ఈ లోకము కంటే శ్రేష్టమైనటువంటి లోకము అక్కడ ఉంది అనేటువంటి భావన ఈ రోజున క్రైస్తవులు మర్చిపోతున్నారు. పరీక్షించుకోండి, నేను పరీక్షించుకుంటాను, మీరు పరీక్షించుకోండి. దేవునికి ఎంత స్థానం ఇస్తున్నాం, దేవుని ఎంతగా మన హృదయాల్లో చోటిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని ఏడిపిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని బాధ పెడుతున్నాం. కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పట్లే, ఈ భూప్రపంచాలన్నింటికంటే మొదటి స్థానాన్ని నా ప్రభుకి ఇచ్చేటువంటి ఆ యొక్క లక్షణం అనేది మనం కలిగి ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే కనుక ఈ రోజున ప్రభు సన్నిధానికి వచ్చిన ఎవరైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి డాక్టర్ చెప్పే మాట ఏంటి తెలుసా? టెస్టులు చేయాలి. ఏజ్ బలహీనత వచ్చినా, నీకున్నటువంటి బలహీనతలు, నీకున్నటువంటి ఆ యొక్క సిమ్టమ్స్, నీకున్నటువంటి కొన్ని లక్షణాలని డాక్టర్ చెప్పగానే డాక్టర్ చెప్తూ రాస్తాడు, మీరు ఎక్స్రే తీయించుకోండి, 2D తీసుకోండి, ఈసీజీ తీయించండి అని చెప్పి కొన్ని టెస్టులు రాస్తాడు. ఎందుకనంటే లోపల ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా టెస్ట్ అనేది అవసరం. అలాగే క్రైస్తవ జీవితానికి కూడా కొన్ని టెస్టులు అవసరం. ఒకసారి సపర్క్ చేసుకుందాం. దయచేసి మొట్టమొదటిగా మన యొక్క ఆత్మీయంగా కలిగి ఉన్నటువంటి పరిస్థితి తీవ్రత ఎలాగుంది. ఓకేనా? జ్వరం వస్తే కానీ థర్మోమీటర్ పెట్టి 102 జ్వరం ఉంది, లేదంటే ఒళ్ళు చలబడిపోయింది, బీపీ డౌన్ అయిపోయిందని ఎలాగంటారో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు తీవ్రమైనటువంటి వేడితో బ్రతుకుచున్నామా, లేదా చల్లారిపోయిన క్రైస్తవులుగా మారిపోయామా, లేదా మూడవది నిలువెచ్చని స్థితి. కొంత దేవుడు సత్యలో ఉన్నప్పుడేమో దేవుడు కావాలి, లోకంలో ఉన్నప్పుడు లోకం కావాలని చెప్పి నిలువెచ్చని స్థితిలో ఉన్నామా ఒకసారి పరీక్షించుకుందాం. నిలువెచ్చని స్థితిలో ఉంటే గనక దేవుడు స్వయంగా చెప్పాడు, మీ ముఖం మీద ఉమ్ము వేసి మనల్ని త్రోసివేస్తాడని చెప్పి. కాబట్టి మనము దేవుని కొరకు మనం కలిగి ఉన్న తీవ్రత ఎలాగుందో పరీక్షించుకుందాం. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక మనకు బీపీ ఏంటండి? బీపీ సర్వసాధారణంగా మనకున్న దమనంలో, లేకపోతే మనకున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్లో కనుక కొన్ని తారతమ్యాలు వస్తే కనుక బీపీ అనేది పెరిగిపోతుంది అంటూ ఉంటారు. అలాగే ఆత్మ సంబంధమైన స్థితిలో కూడా ప్రతి ఒక్కరు కూడా చదవని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల
ఉమ్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. టెన్షన్స్ మనం ఆయన ఆజ్ఞలు గైకున్న ఎడల, ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి మనం సిద్ధపడిన ఎడల, అంతే కదండి. ఈ రోజున మనం ఎప్పుడు టెన్షన్ పడతాం, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం టెన్షన్ పడతాం. మన జీవితాల్లో ప్రతి నిర్ణయం వెనకాల ఆయన ఆజ్ఞలు పాటించే వారికి ఉన్నట్లయితే మనము టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం కలిగి ఉంటాం. ఎందుకనంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకండి, మీ హృదయములను కలవరపడనీయకండి. చదవండి అన్నమాట. మీ హృదయములను కలవరపడనీయకండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనకు టెన్షన్, బీపీ అనేది పెరిగిపోతున్నప్పుడు దయచేసి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? మీ హృదయములను కలవరపడనీయకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా నిశ్చయంతగా బ్రతకడానికి కలవరపడొద్దు. మనకున్నటువంటి కొద్ది ఈ యొక్క జీవిత కాలంలో కలవరాల మధ్య, కన్నిటి మధ్య, టెన్షన్ల మధ్య, బాధల మధ్య మన జీవితాన్ని గడిపించకుండా బ్రతుకును కొద్ది కాలము కూడా భారము, మన చింత అంతా ఆయన మీద వేసి నిశ్చయంతగా బ్రతకడానికి మనము బ్రతుకుచున్నామా లేదా? దేవుని నమ్ముకుని కూడా కలవరాల మధ్య, కన్నిటి మధ్య ఆందోళన చెందుతున్నామంటే మనలో విశ్వాసం అనేది సన్నగిలిపోయినప్పుడు మనకు టెన్షన్స్ అనేవి వస్తాయి. మూడవదిగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆకలి వేయట్లేదు అంటే కనుక, ఆకలి వేయట్లేదంటే మన యొక్క బాడీలో ఏదో ఒక లోపం ఉన్నట్టు, అరుగుదల అనేది లేకపోవడం. సో కాబట్టి దయచేసి ఈ రోజున క్రైస్తవులకి ఏమి ఆకలి వేస్తలేదంటే వాక్యం పట్ల ఆకలి లేదు. ఒక ఆదివారం మాత్రమే బైబిల్లో తెచ్చేటువంటి గొప్ప విశ్వాసులుగా మనం మారిపోతున్నాం. రాబోయే దినాలు ఆదివారం కూడా బైబిల్ తేకుండా సెల్ ఫోన్ పట్టుకుని వచ్చేసేటువంటి ఆ యొక్క కల్చర్లోకి మనం వచ్చేస్తున్నాం. దేవుని వాక్యం చదవడానికి ఈ రోజున క్రైస్తవ సమాజం ఇష్టపడతలేదు. న్యూస్ చదువుతున్నాం, న్యూస్ వింటున్నాం, పనికిరాని పుస్తకాలు, అన్ని చదవడం మంచిదే, నాలెడ్జ్ సంపాదించుకొని చదవాలి. కానీ అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాము. ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం దేవుని వాక్యం కొరకు నువ్వు తృష్ణ కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆరోగ్యవంతమైన బిడ్డవే. ఒకవేళ నీవు గనక వాక్యం చదవబుద్ధి కావట్లేదు, బైబిల్ చదవబుద్ధి కావట్లేదు, కేవలం ఆదివారం మాత్రమే పాస్టర్ గారు చెప్తుంటే వాక్యం తీస్తున్నాను అనుకున్నట్లయితే గనక మనకి ఏదో ఆత్మ సంబంధమైన రోగం ఉన్నది. సరి చేసుకోవడానికి పరమ డాక్టర్ దగ్గరికి మనం రావాలి. తర్వాత కొంతమంది ఎక్కువగా తిన్న తర్వాత అరుగుదల ఉండదు. ఆదివారం రోజున ఏహస్త మార్కులు, అబ్బా ఈ పాస్టర్ గారు అద్భుతంగా మాట్లాడారు, ఈ పాస్టర్ గారు అద్భుతమైన వాక్యం చెప్పారు, అసలు ఎంత అద్భుతం అంటే కనుక విలువైన మర్మములు చెప్పారనుకుంటాం. ఎక్కువగా తింటాం, తిన్నదాన్ని ఏం చేయం, జీర్ణించుకోవాలి. నెవరు వేసుకునేటువంటి తత్వం అనేది మనకి లేకపోతే అది కూడా ప్రమాదమే. ఆ స్థితిలో ఉన్నాం, మనం పరీక్షించుకుందాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. సో కాబట్టి మనమందరము కూడా దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరము కూడా మనం పరీక్షించుకుందాం. మూడోదిగా మన చింతలు యావత్తు ఆయన మీద వేసుకోవాలి. నా బాధ నేనే భరిస్తాననే వ్యక్తులు కాకుండా మన చింతలు ఆయన కూడా ఆయన మీద వేసేవారు ఉండాలి. ఈ రకంగా మనం అందరం కూడా ప్రభు సన్నిధానంలో మనం పరీక్షించుకోవాలి. ఓకేనా? ఈ వాక్యం యొక్క సారాంశం అంతా కూడా ఒక విషయం చెప్తున్నాను, మనం పరీక్షించుకోవాలి, మనం విమర్శించుకోవాలి. మన లోపాలను బట్టి మనం విమర్శించుకునే వ్యక్తిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఇదే హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి కాదు, అనేక పర్యాయాలు. మొదటి కొరింథీ రాసిన 2వ పత్రికలో కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పారు. మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసం ఎలా ఉంది, మన దేవుని ఎలా ప్రేమిస్తున్నాం, మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాం, క్రైస్తత్వాన్ని బట్టి ఏ విధంగా మనము ఆనందిస్తున్నామా లేదా అనే విషయాన్ని, అలాగే వాక్యం పట్ల మనకు తృష్ణ ఎలాగుంది, ప్రార్థన పట్ల మనకు తృష్ణ ఎలాగుంది, దేవుని రాజ్యం గురించి ఆలోచన మనకు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎన్ని విషయాల్లో మనము ఫెయిల్ అయిపోతున్నాము, ఎన్ని విషయాల్లో మనము విఫలమైపోతున్నామో పరమ డాక్టర్ అనేటువంటి దేవుని యొద్దకు వచ్చి మన యొక్క ప్రతి రోగం నుంచి, ఆత్మసమయ ప్రతి రోగం నుంచి విడిపించే ఆ పరమ డాక్టర్ దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించినందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములు లెక్కలేని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో
మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఏ విషయాలు పరీక్షించుకోవాలో ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలు మాకు తెలియజేస్తావు. కొరింథీ సంఘాన్ని ఏ విధంగా హెచ్చరించావో ఈ రోజున మా యొక్క సంఘాన్ని నన్ను ఆ విధంగా హెచ్చరించావు. హెచ్చరించిన మాటలన్నింటినీ కూడా అయ్యా మా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, మాలో లోపం లేదని చెప్తే నేను అబద్ధికుని ఎంచిన వాళ్ళం అవుతాను తండ్రి. దయచేసి ఎన్నో లోపాలు ఉన్నాయి తండ్రి, ఎన్నో లోపాలు ఉన్న మేము పరమ డాక్టర్ నీ దగ్గరకు వచ్చి మా జీవితాల్లో ప్రభు సంపూర్ణమైన ఆత్మ సంబంధించిన ఆరోగ్యాన్ని మేము పొందుకుని నేను ఇచ్చే రాజ్యాన్ని సిద్ధపడే కృప ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.